హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. అఖండ 2 మొత్తం మీద మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందు రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ టీజర్తో పాటు బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హలో గోవింద్. సో మొత్తం మీద అఖండ 2 వచ్చేస్తుంది. సో రకరకాల సోషల్ మీడియాలో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ప్రమోషన్స్, ఆయనకి పాలాభిషేకాలు ఇక అన్నీ మొదలైపోయినాయి. కొన్ని గంటల్లో సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒకటి. దీనికి సంబంధించి ముందు రిలీజ్ టీజర్ వచ్చేసింది. రిలీజ్ టీజర్లో కూడా చాలా ఇంటెన్సిటీ కనిపిస్తుంది. అండ్ బుకింగ్స్ ముఖ్యంగా సో కొంచెం డౌట్ ఉండింది, ఒక 1 వీక్ పోస్ట్ పోర్డ్ అయిపోయింది, లేకపోతే అసలు బుకింగ్స్ ఎలా ఉంటాయి, ప్రేక్షకుల ఆసక్తి ఏమైనా తగ్గుతుందా, ఇటువంటి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండింది. సో అవన్నీ ఏమి లేదనేది సోషల్ మీడియా ద్వారా అర్థమవుతుంది మనకి. అండ్ బుక్ మై షో చూస్తే కూడా తెలుస్తుంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ వేవ్? నిజంగానే ఈరోజు అంటే ఒక వారం తర్వాత విడుదలవుతూ ఉంటే ఎలా ఉంటుంది ఆ వేడి. అంటే హీరో ప్రధానంగా బాలకృష్ణ ఆ సినిమాని తన భుజాల మీద వేసుకొని ప్రమోషన్ అంతా కూడా చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ మినిట్లో సినిమా ఆగిపోవటంతో అందరూ కూడా ఒక నిస్తేజానికి, నిర్వేదానికి గురయ్యారు. ఒక అందరిలో కూడా ఒక రకమైన ఆవేదన, వ్యధ కనిపిస్తూ వచ్చింది. చాలా మందికి నిర్మాతల మీద పీక్కల మీద కోపం ఉందన్నమాట. పట్టుకుంటే పిసికేయాలి వాళ్ళు పీక అన్నంత కోపం వచ్చేసింది. ఎందుకు ఇలా చేశారు ప్రొడ్యూసర్స్ అని, ముందే జాగ్రత్త పడకుండా అని చెప్పేసి. ఏదేమైనా జరిగింది ఏదో జరిగిపోయింది. అభిమానులు ఏంటని ఇప్పటికైనా సరే వెంటనే సమస్యని పరిష్కారం చేసుకోండి, డిసెంబర్ 12వ తేదీ కన్నా మా ముందుకు రావాలి ఈ సినిమా అని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అల్టిమేటం, డిమాండ్ కూడా అల్టిమేటం జారీ చేశారు. సో మొత్తానికి మిగతా వాళ్ళందరూ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయటం. డిసెంబర్ అంటే ఈ తేదీ కాకుండా డిసెంబర్ 12th కాకుండా ఇంకా డిలే అయిందంటే ఇంకా సమస్యలు ఎక్కువ అయిపోతాయి. ఆ వేడి చల్లారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడే బెటర్, 12వ తేదీ రిలీజ్ చేస్తేనే బెటర్ అని చెప్పేసి ఎక్కువ మంది అభిప్రాయపడటంతో మొత్తానికి నిర్మాతలు అభిమానుల ఆకాంక్షను నెరవేర్చారు అని చెప్పాలి. 12వ తేదీ రావాలి అనేటువంటి వారి ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళు కృషి చేశారు. మొత్తానికి ఫలితాన్ని సాధించారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోతూ ఉంది. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఈరోజు 11వ తేదీ రాత్రికి 8 గంటల నుంచి ప్రీమియర్ షోలు పడబోతూ ఉన్నాయి. అక్కడ ఏపీలో 8 గంటలకి, ఇక్కడ కూడా అదే టైంకి, లేదా 9 గంటలు, 9:30, 10 గంటలకు కూడా ఇక్కడ ఉండే తెలంగాణలో కూడా. అక్కడ ఇక్కడ కూడా 600 రూపాయల టికెట్. సో ఏ క్లాస్ అయినా సరే 600 రూపాయల టికెట్. సో పైనుంచి కింద ఎక్కడ కూర్చుని 600 రూపాయల టికెట్. 600 రూపాయల టికెట్. సో అన్నీ కూడా చూస్తే ఈవెన్ ఇప్పుడు తెలంగాణ చూస్తే ఈ రోజు మార్నింగ్ 11 గంటలకి బుక్ మై షోలో ఓపెన్ అయ్యాయి. అయినప్పుడు ఇప్పుడు చూస్తే చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ గా అయిపోతూ ఉన్నాయి. చాలా అప్పటికే కొన్ని షోలు ఫుల్స్ అయిపోయాయి. మనం అంటే ఒక గంట అయింది ఓపెన్ అయ్యి. సో అయినప్పటికీ కూడా అంత ఫాస్ట్గా ఉంటే ఆ సినిమా మీద యాంటిసిపేషన్స్ ఎలా ఉంది, అలాగే క్యూరియాసిటీ ఎలా ఉంది అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే బాగా ఆకలి మీద ఉన్న వాడికి భోజనం పెడితే వాడు ఆవురావు మనం తింటాడు అన్నట్టుంటారు కదా. ఎప్పుడెప్పుడు టిక్కెట్లు వస్తాయో మనం ముందుకి వెంటనే కొనేద్దాం అన్నంత ఆత్రతతోటి వాళ్ళందరూ కూడా టిక్కెట్ల మీద అంటే ఒక రకంగా క్రాష్ అయిపోతుందేమో అన్నంత ఇదిగా వెంటనే అయిపోతున్నాయి. ఈవెన్ ఓవర్సీస్ లో కూడా నిన్న ఓపెన్ అయినాయి అవి. అక్కడ కూడా విత్ ఇన్ అవర్స్ లోనే చాలా చోట్ల షోలు ఫుల్ అయిపోయాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో దాన్ని బట్టి ఈ సినిమా గురించి అందరూ కూడా ఎంత ఎక్కువగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అనేది మనకి ఒక అవగాహనకైతే వస్తుందని చెప్పుకోవాలి. ఇంకా ఇంకొక మీరు రెండో పాయింట్ వచ్చేటప్పటికి రిలీజ్ టీజర్. సో అది రాత్రి నిన్న రిలీజ్ చేశారు. సో నిజంగానే బాలయ్య రోరింగ్ అనేది ఎలా ఉంటుంది, క్యారెక్టర్, అఘోర క్యారెక్టర్. అదే అందులో అమ్మాయికి ఒక మనిషిని తలకిందులుగా చేసి మూడు చుట్లు తిప్పి వేసి కొట్టేది ఏదైతే షాట్ ఉందో అది ఎక్స్ట్రాడినరీ. అది నేను అంటుంది. అక్కడ బోయపాటి శ్రీను ఓవర్ ది టాప్ వెళ్తాడు కొన్ని సందర్భాలు. అంటే సరిగ్గా అలాంటి ఓవర్ ది టాప్ షాటే అది అని చెప్పాలి. అంటే జననిని మరి వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి వచ్చారా, లేకపోతే హత్య చేయడానికి వచ్చారా, మొత్తానికి ఒక దుండగుల గుంపు అయితే ఆమె మీద దాడి చేసింది. అప్పుడు మరి జనని కాపాడుకోవాల్సిన బాధ్యత అఖండదే కదా. ఆయన వచ్చాడు. సో వచ్చి వాళ్ళని ఎదుర్కొన్నాడు. అక్కడ మీరు అన్నట్టు అది ఎంత ఈజీగా అంటే ఏదో చేతిలో దీపం పెట్టి ఉంటారు అట్లా తలకిందులుగా పెట్టి తలను పట్టుకొని అతను
కాళ్ళు పైకి ఉంటే తనని ఇట్లా దిష్టి తీస్తున్నాడు ఈ షార్ట్ జనాలకి. ప్రీవియస్ ఎక్కడ కనిపించలేదు మనకి. అవును. అదే జీవితంలో ఒక్కొక్క షాట్ వాళ్ళు సినిమా ముందు రిలీజ్ చేస్తూ ఉంటే కొంతమంది అదే అంటున్నారు అభిమానులు. ఏంది మొత్తం ఉన్న కంటెంట్ అంతా ఇలా రిలీజ్ చేస్తే ఎట్టా బాసు అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కూడా అంటున్నారు. అసలు డైరెక్టర్‌ని కూడా అంటూ ఉన్నారు. సో, ఆ షాట్‌కి కొంతమంది అయితే స్పెల్ బౌండ్ అవుతున్నారు. కొంతమంది ఇదేంది మరి చాలా ఓవర్‌గా ఉంది గదా! అని చెప్పేసి అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే అక్కడ చెప్పడం నరదృష్టి, పరదృష్టి, సమస్త దృష్టి, నర్షిహి అని చెప్పేసి అంటే అన్నీ నాశనం అయిపోవాలని చెప్పేసి అట్లా కొట్టడం ఒక్కసారి బ్లడ్ అంటే అతని తల పగిలిపోయిందని మనకు అర్థమయ్యి తెలుస్తూ ఉంది. సో అలాంటి అంటే అఖండలోకి అప్పటికే శివుడు వచ్చేసాడని మనకు అర్థమవుతుంది. కొన్ని చోట్ల శివుడు కనిపిస్తున్నాడు అంటే తను తాండవం చేస్తుంటే, వీరంగం చేస్తూ ఉంటే ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళని ఆ దుష్ట శక్తుల్ని ఆయన దునుమాడుతుంటే అక్కడ శివుడు తాండవం చేస్తున్నట్టుగా ఒక షాట్ చూపించారు. మళ్ళీ ఇంకొక షాట్లేమో గదతోటి ఈయన కొడుతూ ఉంటే ఆంజనేయ స్వామి గదతో కొట్టినట్టుగా మనకి బ్యాక్ లో అట్లా చూపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఒక డివైన్ ఎనర్జీ ఈ సినిమా అంతా ఉంది. ఆ క్యారెక్టర్ని అలాగా తీర్చిదిద్దారు అఖండ క్యారెక్టర్ని. సో మరి అంత పవర్ఫుల్ గా చూపిస్తున్నారు అనేది దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. అంటే ఈయన లోకక్షేమం కోరేవాడివి నువ్వు, ఇక నీ క్షేమం శివయ్యే చూసుకుంటాడు అని చెప్పేసి స్టార్టింగ్ లోనే ఒక డైలాగ్ ఉంది. సో అంటే ఎవరో కూడా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ క్షేమాన్ని ఆ పరమాత్ముడే, ఆ పరమశివుడే చూసుకుంటాడు అని చెప్పేసి ఆ డైలాగు, దాంతో ఆ టీజర్ అనేది ఓపెన్ అవటం, ఆ తర్వాత ఒక దుష్ట శక్తిగా క్షుద్ర శక్తిగా మనకి ఆది పినిశెట్టి కనిపించడం. సో ఇలాంటివన్నీ కూడా ఈ చిన్న టీజరే, కానీ ఇది చాలా ఇంపాక్ట్ చాలా ఇంపాక్ట్ అది. అసలు అది చూసిన తర్వాత ఇంకా వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ అసలు పట్టపగ్గా లేకుండా ఉంది. ఇలాంటి ఒక షాట్ ఒకటి ఉంది, ఇలాంటి షాట్లు ఇంకెన్ని ఉంటాయో ఆ క్యారెక్టర్ అఖండ క్యారెక్టర్ లో ఎన్నెన్ని మనం చూడాల్సినటువంటి ఆ షాట్లు ఇంకెన్ని ఉండే. ఆయన తోటి ఏం చేయించాడు అసలు బోయపాటి ఆ పాత్రని. సో ఆ పాత్రకి కల్పించినటువంటి ఆ సన్నివేశాలు కానీ ఇంకెంత బాగా ఉంటాయి, ఎంత పవర్ఫుల్గా ఉంటాయి, ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అయితే మాత్రం వాళ్ళు పెడుతున్నటువంటి ఆ టీజర్కి వాళ్ళు స్పందిస్తున్నటువంటి తీరు కానీ, ఈవెన్ ఆ యూట్యూబ్లో వాళ్ళు పెట్టినటువంటి ఆ టీజర్కి ఏదైతే ఉందో కింద ఆ కామెంట్లు చూసినా కానీ, సో అవి చాలా ఒక పాజిటివ్ ఎనర్జీని, ఒక పాజిటివిటీని మొత్తంగా అంతా కూడా ఒక వైబ్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా సినిమాకి ప్లస్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం. అంటే ఆ సినిమా కోసం ఎంత ఈగర్గా జనం వెయిట్ చేస్తున్నారు, అభిమానులు ఎంత వెయిట్ చేస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. మీరు అన్నట్టు ఇందాక ఆకలితో ఉన్నారని అన్నారు, ఏదైతే చూశానో ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ చూశాను. సో 8 గంటలకు ప్రీమియర్స్ అట ఏపీలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి. ఇది ఇప్పటి నుంచే థియేటర్ దగ్గర సందర్భం మొదలైపోయింది. ఆయనకి గుమ్మడికైతే హారతులు ఇస్తున్నారు, మ్యాన్షనర్తో ఇది చేస్తున్నారు. సో రకరకాల అంటే ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ వేడి మీరు అన్నట్టు అది రెట్టింపు అయింది. ఈ వారం రోజులు ఇంకా డబుల్ అయింది అది. అవును. అంటే సాధారణంగా అంటే మాస్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ తరహా ఆరాధనా భావం జనంలో, అభిమానులో ఉండటం అనేది మనం అనాది నుంచి చూస్తూనే ఉన్నాం. ఎన్టీ రామారావు గారి కాలం నుంచి చూస్తూ ఉన్నదే. ఈ పాలాభిషేకాలు ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం. రక్త తిలకాలు దిద్దుతూ ఉంటారు కొంతమంది అయితే అభిమానులు. ఆ వీరావేశంతో ఊగిపోతూ ఉంటారు. ముందు పాలాభిషేకాలు చేస్తారు, తర్వాత సినిమా రిలీజ్ అయిన రోజు మంచి టాక్ వచ్చిందంటే ఆ రోజు ఇక రక్తాభిషేకాలు ఇవన్నీ కూడా చేసేటి మనం చూస్తా ఉన్నాం. కాకపోతే మరి అంత ఎక్స్ట్రీమ్కి వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ అభిమానాన్ని చూపించడానికి రక్త తిలకాలు దిద్దుతూ ఉంటారు. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ బట్ ఆ అభిమానం అనేది ఏ స్థాయిలో ఉంది ఏంటి అనేది ఈ కటౌట్లకి ఈ చేసేటువంటి పాలాభిషేకాలు వీటి ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. బాలయ్యకి మొదటి నుంచి అలాంటి ఒక ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఇప్పుడు అంతే. నేను మొన్న కూడా మాట్లాడాను, మొన్న అంటే అన్ని చోట్ల కూడా కటౌట్లు ఏర్పాటు చేసి తీయకుండా అలాగే ఉంచమని చెప్పేసి థియేటర్ వాళ్ళని వీళ్ళు రిక్వెస్ట్ చేయటం, థియేటర్ వాళ్ళు కూడా వాళ్ళ రిక్వెస్ట్ మన్నించి వాటిని అలాగే ఉంచేయటం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు వాటికి అన్నిటికీ కూడా ఇప్పుడు డిమాండ్ వచ్చేసింది కూడా. సో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత, రిలీజ్ టీజర్ వచ్చిన తర్వాత వాళ్ళు మరింత యాక్టివ్ అయ్యారు. సో దానికి సంబంధించినటువంటి ఆ రీల్స్, ఆ వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు మనకి ప్రత్యక్షం చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఒక పాజిటివిటీ అయితే మాత్రం
అంటే ఎలా ఉంటుంది ఏంటి? సో, అంటే అనుకున్న టైంకి రిలీజ్ కాలేదు గదా! ఒక వారం తర్వాత రిలీజ్ అవుతుంది. ఎలా ఉంటుందో ఏంటి అని ఒక భయపడిన వాళ్ళకి, డౌట్‌లు పడిన వాళ్ళందరికీ కూడా ఇది ఆన్సర్ తెలియజేస్తా ఉంది. బుక్ మై షోలో ఏదైతే ఆన్‌లైన్ బుకింగ్ ఆ ట్రెండ్ కనిపిస్తా ఉందో అది మాత్రం చాలా పాజిటివ్‌గా ఉంది. సో, ఖచ్చితంగా ఒక చాలా పెద్ద ఫిగరే ఓపెనింగ్స్‌కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రీమియర్స్ ప్లస్ రేపు ఫస్ట్ డే కలెక్షన్ కలుపుకుంటే చాలా పెద్ద ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. అది చూడాలి. ఏ రేంజ్ వస్తుంది ఏంటి అనేది. ఇక రేపటి నుంచి మనకు ఆ లెక్కలనేవి మళ్ళీ మనం చెప్పుకోవాల్సి వస్తుంది, మాట్లాడుకోవాల్సి వస్తుంది. చూద్దాం. మొత్తానికి ఇప్పటికైతే మాత్రం ఆ టీజర్ కలిగించినటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇంకోవైపు ఆన్‌లైన్ బుకింగ్ ట్రెండ్ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఓకే. ఆల్రైట్. సో, చూసారు కదండి 'అఖండ 2' సినిమా మీద రెట్టింపు ఉత్సాహం అయితే ప్రేక్షకుల్లో ఉంది. అలాగే ఇంకొన్ని గంటల్లో మన ముందుకు రాబోతున్న ఈ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుంది అండ్ రిజల్ట్స్ ఎలా ఉంటుంది అండ్ కలెక్షన్స్ గురించి మనం ముందు ముందు మాట్లాడుకుందాం. సో, చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ.